ఆయన ఇంటికి తీసుకెళ్లాలంటే అంత ఈజీగా మనం మన ఇంటికి తీసుకెళ్ళలేము. ఆయన మనలోనికి రావాలన్నా అంత ఆశామాషిగా మనలోనికి రాడు. ఎందుకనగా ఆయన నిజస్థితి నీవు ఎరగాలి, ఆయన పరిస్థితి నీకు తెలియాలి, ఆయన జీవితము నీకు తెలియాలి. ఇదిగో నా కొరకై ఈ లోకములకు వచ్చి ఆయన శిలువనెక్కి మరణము చెంది సమాధిలో పాతిపెట్టబడి తిరిగి లేచి మానవాళిమైన మాకు మోక్షము ప్రసాదించినటువంటి సర్వోన్నతమైన దైవ కుమారుడని నీవు తెలుసుకుని ఆయనను ప్రతిమాలిన ఎడల ఈ సమయమందే, ఈ క్షణమందే, ఈ నిమిషమందే నీతో కూడా నీ ఇంటిలోకి వచ్చేవాడు ఆయనే. నీతో కూడా నీ ఇంటిలోకి వచ్చేవాడు యేసు. ఎందుకనగా మానవాళి కోసము ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, అందరితో ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డతో ఆయన ఉన్నాడు. ఎందుకనగా నీవు బాధపడుతుంటే చూడలేక ఆ బాధ నుండి విడుదల కలిగించుటకు నీలోనికి రావాలని, నీ ఇంటిలోనికి రావాలని మృత్యుంజయుడైన యేసు ఎదురు చూస్తూ నీతో మాట్లాడుతూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటున్నాడు. ఆ ప్రయాణంలో యేసుని నీవు ఎరిగావా? నీతో కూడా ఆయన నీ ఇంటిలోనికి వస్తాడు, నీ జీవితంలోనికి వస్తాడు, నీ కుటుంబంలోనికి వస్తాడు, నీ బాధలలోనికి వస్తాడు, నీ కష్టములలోనికి వస్తాడు, నీ కన్నీటిలోనికి వస్తాడు. ఆయన వస్తే అన్నీ విజయమే, ప్రతిదీ నీకు విజయమే, అపజయం అంటూ ఉండదు.